హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ ఛానల్. ఈ రోజు మనకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించినటువంటి హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించినటువంటి భర్తీలో భాగంగా బీసీలకు 29% రిజర్వేషన్స్ కేటాయించలేదని హైదరాబాద్ చెందినటువంటి సుజాత గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై రీసెంట్గా విచారణ కూడా జరపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసు అనేది నిన్న మనకు హియరింగ్కి రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ గవర్నమెంట్ మనకు బీసీలకి 29% గవర్నమెంట్ జాబ్స్లలో రిజర్వేషన్స్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ విధంగా ఈ యొక్క డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ యొక్క పోస్టులను భర్తీ చేయట్లేదని హైకోర్టుకు విన్నవించడం జరిగింది. అయితే నిన్న హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అభినంద కుమార్ షావలి గారు ఈ ఉత్తర్వులను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది అయినటువంటి డి బాలకిషన్ రావు గారు వాదనలు వినిపిస్తూ యాజ్ పర్ ద రోస్టర్స్ ప్రకారమే ఉన్నటువంటి 546 పోస్టుల్లో బీసీలకి 117 పోస్టులను కేటాయించడం జరిగింది. ఇది కూడా సర్వీస్ నిబంధనల ప్రకారమే వీళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు విత్ ప్రూఫ్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా పరిశీలించినటువంటి హైకోర్టు జడ్జి గారు సో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు, బట్ పొలిటికల్ సైన్స్లో మాత్రం ఒక పోస్ట్ అనేది హోల్డ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మనకు రిమైనింగ్ ఉన్నటువంటి 545 పోస్టులకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేవి కంటిన్యూ అయిపోతుంది. సో ఆ యొక్క పొలిటికల్ సైన్స్ సంబంధించి ఈ కేసు ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత ఆ ఒక్క పోస్ట్ని కూడా ఏ విధంగా వీళ్ళు ఫిల్ చేయాలనే డీటెయిల్స్ కూడా మనకు హైకోర్టు అనేది ఉత్తర్వులు జారీ చేయబోతుంది. బట్ రిమైనింగ్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా హైకోర్టు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేవి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫైనల్ డెసిషన్కు లోబడి మాత్రమే ఈ యొక్క నియామకాలు ఉంటాయని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి త్వరలోనే రాబోతున్నాయి. సో ఇది ఒక గుడ్ న్యూస్. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి ఒక కేసు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకు ఇంపార్టెంట్ అప్డేట్తో కలుగుతూ అప్పటి వరకు స్ట్రేట్ ఇంటూ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.